రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం. ఎలైట్ కంపెనీ వారి గోల్డెన్ ప్యారెట్ గురించి మీకు వివరిస్తున్నాం. ఈరోజు మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామంలో ఆదర్శ రైతు అయినటువంటి దారం బాబురావు గారికి ఈరోజు అతని తోట చూడడం జరిగింది. అక్కడ గోల్డెన్ ప్యారెట్ ఎలైట్ కంపెనీ నుండి వేసినటువంటి ఈ యొక్క మిరప తోటని ఈరోజు సందర్శించడం జరిగింది. అక్కడ అందరూ రైతులు, తర్వాత కంపెనీ తరపున పెద్దలు అందరూ వచ్చి కంపెనీ గురించి ఈరోజు వివరించి ఆ మిరప పొలము ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటి, వారు ఎలా పండించారు, వాళ్ళకు కాపు ఎలా వచ్చింది, దిగుబడి ఎలా వచ్చింది, ఈ సంవత్సరము వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా కానీ వారికి పంట దిగుబడి బాగా రావడంతో, అదిగాక ఈ సంవత్సరము మేలైన రకాలకి రేట్లు బాగా ఉండడంతో మంచి దిగుబడి, తర్వాత మంచి రేటు సాధించినటువంటి రైతులకి ఈ యొక్క సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు కాపు, అక్కడ వారికి ఎకరానికి దిగుబడి, అన్ని వివరాలు, తర్వాత కంపెనీ నుంచి వాళ్ళ విత్తనాల యొక్క దిగుబడి గురించి వివరించడం జరిగింది. కాబట్టి రైతులు చివరి వరకు ఈ యొక్క వీడియోను చూసి వారు ఈ వీడియో నుండి రైతుల యొక్క పరిస్థితులు, వాళ్ళ అనుకూలతను తెలుసుకోగలరని చెప్పేసి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి జరిగినటువంటి మీటింగ్లో పాల్గొనిన గోల్డెన్ వెరైటీ ఇది మనకి ఏంటంటే చూసుకోవచ్చు. ఇది వచ్చి ఏంటంటే మనకి చూడండి ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే చూడండి. తర్వాత ఏంటంటే ఉన్న చూసుకోండి ఒకసారి. ఇది ఏంటంటే తంతులు వేసి కాయలు కాస్తుంది. వేసారు అదే చెప్తున్నాను. ఎలా ఉంది మీకు కాపీ ఇది? ఇది మొత్తం చూసుకో. ఇదిగో ఎక్కడ చూసినా సరే కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే సైజ్ వస్తుంది. కాయ సైజ్ కూడా కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే వస్తుంది. కాపు కూడా చూడు, ఇదిగో చాలా చిక్కగా ఉంటది. ఇదిగో చిక్కని కాపు అన్నమాట. ఎట్టుంది? ఈ సంవత్సరం కూడా మీరు వేయండి. ఇది గోల్డెన్ ప్యారెట్ వెరైటీ ఎలైట్ కంపెనీది. మనకి వెరైటీ చాలా బాగుంటుంది, చూసుకోండి. వెరైటీ అది బాగుంది, ఇది బాగుంది, ఇదే బాగుంది, అది బాగాలేదు. అది బాగులే. అందరు ఒక్కసారి వెరైటీ పేరు ఏం పేరు? గోల్డెన్ ప్యారెట్. అది ఎలైట్ కంపెనీ గోల్డెన్ ప్యారెట్. దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ ఏంటంటే మన గోల్డెన్ ప్యారెట్ ఎలైట్ కంపెనీ వారిది ఈరోజు మనము ఈ ఫీల్డ్ అనేది ఉంది అన్నమాట. ఈ ఫీల్డ్ లో ముఖ్యంగా మనకు సార్ డిఆర్ఎం గారు వచ్చారు, శ్రీనివాస్ సార్ గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ గోవింద్ రెడ్డి వచ్చారు, తర్వాత ఈయన బాబురావు రైతు అన్నమాట. ఈయన రైతు బాబురావు గారు ఇక్కడ నల్లగుంట్లలో చేస్తారు. ఇక్కడ చిల్చెర్ల నుంచి కూడా కొంతమంది రైతులు వచ్చారు. ఏంటంటే ఈరోజు గోల్డెన్ ప్యారెట్ మనకు మంచి దిగుబడి ఇచ్చేటువంటి పంట. ఇది చాలా బాగుంటుంది. చూడండి, చాలా బాగా వెరైటీ కూడా మనకు మంచి వెరైటీ. పైనుంచి కింద వరకు కూడా మంచి కాయలు, మంచి సైజుతో వచ్చే రకం అనమాట. మచ్చ ఉండదు, తర్వాత తెగులను కూడా బాగా తట్టుకుంటుంది. ఇది వచ్చేసి మనకు ఏదైనా సరే పంట మనకు దిగుబడి అనేది చాలా బాగుంటుంది. ఎటువంటి భూములైనా కానీ మనకు అనుకూలంగా వచ్చే వెరైటీ అనమాట. కాబట్టి ఇటువంటి గోల్డెన్ ప్యారెట్ అనేది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు ఎంచుకొని దీనికి వేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఫీల్డ్లో దీని గురించి చెప్పడం జరిగింది. లేదంటే
ఇది కాపు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కాస్తుందా? ఇది మళ్ళీ కోత అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ కోతనా? ఫస్ట్ కోత. ఓకే ఓకే. అంటే కాపు దిగకొని చెట్టు కొంచెం చెట్టు పెరగడం కానీ కొమ్మ రావడానికి కానీ ఇట్లా ఎక్సలెంట్ గా పెరుగుద్ది, ఇబ్బంది ఏం లేదు. మొత్తము ఇప్పుడు కాపు మీద ఉంది కదా, కటింగ్ పడుతుంది కదా. నేను అజయపురం వేసాను అనమాట. ఫస్ట్ నుంచి మీరు మందులు కొట్టే విధానంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు బాగా మంచిగా తీసుకోవడంలో స్ప్రే చేయడం కానీ సమయానికి స్ప్రే చేస్తారు అంటే వారానికి ఒకసారి చేస్తారా? వారానికి ఒకసారి. ఆహా. అంటే చెట్ల పొజిషన్ బట్టి. అవునవునులే. అయితే చాలా బాగుంది ఆ తోట, అసలు ఎక్సలెంట్. నేనైతే ఆశ్చర్యపోయినా అసలు చూసి, తోట బాగుంది. మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళు ఆటో పెట్టారంటాడా? 2 ఎకరాలు. 2 ఎకరాలు ఇది. ఇప్పుడు ఎంతవరకు కావచ్చు మీకు అప్పుడే అందాజుగా ఈ సంవత్సరం అయితే ఎకరానికి ఎన్ని కావచ్చు అని? మీ ఎకరాకు 30 క్వింటాలు వస్తుంది. 30 క్వింటాలు వస్తుందా? లేకుండా వస్తుంది. ఓకే ఓకే. చాలా బాగుంది వెరైటీ. ఇంకా గోల్డెన్ ప్యారెట్ అన్నా ఇంత ముందు కూడా వేసారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం వేసారు. ఇంత ముందు ఏది వేసారు? ఇంత ముందు ఇంకా మామూలుగా వేరే నిడు తేజాలు వేసా. అప్పుడు ఏమన్నా దిగుబడి ఏమన్నా మీకు ఏమన్నా దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ కనబడుతుందా? ఇది బాగానే వచ్చింది, ఇదేం ఇబ్బంది ఏం లే. వస్తుంది మొత్తం క్లోజ్ అయ్యేసరికల్లా ఎకరాకు 30 క్వింటాలు. క్వాలిటీ కానీ మీకు అప్పుడే అనిపించింది కదా, క్వాలిటీ కానీ కాయ సైజ్ కానీ ఇబ్బంది లేదు. కలర్ ఉంటుంది. ఓకే ఓకే. దాని వల్ల ఏంటంటే మార్కెట్ లో మంచి రేటు పడుతుంది. అలాగే తర్వాత ఏంటంటే మన గోల్డెన్ ప్యారెటీలో స్పెషలైజేషన్ ఏంటంటే కింద చూడండి. ఓకే. ఎంత సైజ్ వచ్చింది? సైజ్ బాగుంది కాయ, పైన కూడా అదే సైజ్ వస్తుంది. అదే అదే తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మనకు సైజు తగ్గడం కానీ అటువంటి ఏం జరగదు. ఇంకా చూడు, ఒక చెట్టు చూసారా కాసి చింతకాయలా కాసి ఎరగబడింది చూసారా? ఇదిగో కాయ అంతా. ఇదేంటంటే మనకి పచ్చికాయకి వాడుకోవచ్చు, పండుకాయ కూడా వచ్చు, డ్రై చిల్లీ కూడా వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇది మనకి కొద్దిగా త్వరగా గోల్డెన్ ప్యారెట్ అన్నది కొద్దిగా త్వరగా డ్రై అవుద్ది అనమాట. ఎండ త్వరగా ఏంటంటే ఎండకి త్వరగా డ్రై అవుద్ది. చూడండి ఇదిగో కలర్ కూడా బాగా షేడ్ లేకుండా బాగా థమ్స్ అప్ కలర్ వచ్చే అవకాశం ఉంది అనమాట. ఇదిగో దెబ్బ కూడా బాగా కట్టి ఇదిగో చూసారా? అవునవును, దెబ్బ బాగుంది, బాగా స్పీడ్ గా వెళ్తుంది అనమాట. ఇంచుమించు ఏంటంటే మనకి ఉన్న వెరైటీతో పోల్చుకుంటే ఈ వెరైటీ ఏంటంటే కొంచెం ఎక్కువ రేటు పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇది దీని కాయ మందం సైజ్ ఉండదు కాబట్టి తొందరగా మగ్గిపోయే అవకాశం ఉంటది. ఎక్కువ ఏంటంటే ఇదిగోండి బాగా ఎక్కువ డ్రై అవుద్ది, అంతా ఒకసారి డ్రై అవుద్ది. మెయిన్ ఇప్పుడు కాయ కూడా మీకు తొందరగా మగ్గిపోతుంది సార్. ఇది కలర్ కూడా బాగా మంచిగా వచ్చి బాగా మగ్గుతుంది. అవునవును. ఒక కటింగ్ 2 కటింగ్లు పచ్చికాయలు కోసుకుంటే ఇంకా ఏంటంటే విపరీతమైన గ్రోత్ వచ్చి చెట్టు ఇంకో తంతి వేస్తుంది అనమాట. అవునవును. ఈ గోల్డెన్ ప్యారెట్ స్పెషల్ అనమాట. తర్వాత ఏంటంటే చూడండి 2 ఎకరాల పొలంలో చూసే ఎక్కడ అదే కదా, అంత వైరస్ లేదు ఎక్కడే కూడా, మనకు వైరస్ లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్కడే గానీ మనకు అప్ డౌన్ కూడా లేదు, పంట అంతా సాదాగా ఉంది, బాగా నీట్ గా. అవును. కాయ కూడా మనకి ఏ చెట్టు చూసినా సరే ఒక చెట్టు అని కాదు, అవును, అలాగే ఏ చెట్టుకైనా అంతే కాయలు ఉన్నాయి. కాపు అయితే విపరీతంగా ఉంది. అవును. ఎలైట్ కంపెనీలో గోల్డెన్ ప్యారెట్ వెరైటీ అన్నది బెస్ట్ వెరైటీ అన్నమాట. చాలా బాగుంది. లాస్ట్ టైం కూడా బాగుంది. ఇది లాస్ట్ టైం నుంచి కూడా చాలా బాగా కాస్తుంది, చూసినాము. అవును, కరెక్ట్ గా బాగుంది. రైతులు అందరూ వేసుకోవచ్చు. ఎల్ఐట్ కంపెనీలో మాత్రం ఈ సీడ్ నెంబర్ 1 సీడ్. ఇంకా అవును, ఎవరైనా సరే ఎవరైనా వేసుకోవచ్చు, ఏ నేలకైనా అనుకూలంగా ఉంది. ఏ నేలకన్నా అనుకూలం. తర్వాత ఏంటంటే పొలంలో ఈ ఫార్మర్ చూసి మేము ఫీల్డ్ పెట్టక ముందే రైతులు ఈ విలేజ్ నుంచి వచ్చి చూసుకుని వెళ్ళారు. చాలా మంది చూసుకుని వెళ్ళారు. ఇది వెరైటీ పెట్టాలి బాబురాన్న, వెరైటీ పేరు ఏంటి, ఎక్కడ తెచ్చో, ఏ షాప్ లో తెచ్చో, ఏ కంపెనీ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు అనమాట. ఓకే ఓకే. మొత్తానికి అయితే కనుక మనకు రైతుకు ఇది డౌట్ లేని పంట. అసలు ఏదైనా ఏ విషయంలోనా కానీ మనకు ఇబ్బంది ఏం లేదు. అది నెంబర్ 1 క్వాలిటీ. ఓకే ఓకే సార్, మంచిది. మీరు మీ విలువైన సమయానికి చాలా బాగా చెప్పారు. రైతు కూడా బాగా సహకరించారు. చాలా బాగుంది అసలు వెరైటీ. ఓకే అండి.